హలో, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు చేయి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. నేను మీ మదన్ సార్. ఆడియో వీడియో క్లియర్గా ఉంటే కన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా ఒకసారి. ఆడియో వీడియో క్లియర్గా ఉంటే కన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా ఒకసారి. ఆడియో అండ్ వీడియో క్లియర్గా ఉంటే ప్లీజ్ గివ్ కన్ఫర్మేషన్. వినపడుతూ కనపడుతూ ఉంటే కన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా. ఈరోజు ఏంటి ఎవ్వరు లేరు? ఏమన్నా ప్రాబ్లమా నా చాట్? కనపడుతూ వినపడుతూ ఉన్నానా మహేందర్? కనపడుతూ వినపడుతూ ఉంటే ఒకసారి చెప్పమ్మా. నితిన్, హాయ్ నితిన్, గుడ్ ఈవినింగ్. కనపడుతూ వినపడుతూ ఉంటే ఒకసారి చెప్పండి అమ్మా, కన్ఫర్మ్ చేయండి అమ్మా. గుడ్ ఈవినింగ్ నవదీప్. బాలాజీ హాయ్. క్లియర్ అని టైప్ చేయాలి. నేహాంత్ ఓకే. నితిన్ పర్ఫెక్ట్, క్లియర్ అని ఇచ్చేస్తాడు. ఓకే, ఈరోజు ఏంటనంటే మనం మల్టిపుల్ ఎస్హెచ్ఎమ్స్ని కలిపి ఆ రిజల్టెంట్ ఎస్హెచ్ఎమా కాదా అని చూసి అసలు ఫేజర్ డయాగ్రామ్ ఎందుకు వచ్చిందో నేర్చుకుందాం. మనం ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఫేజర్ డయాగ్రామ్ వాడాను కదా, కానీ బేసిక్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఏమని చెప్పాను? అరే బాబు, మీకు బేసిక్స్ అవసరం లేదు, జస్ట్ ఇది ఇలా డ్రా చేయాలి అని తెలుసుకోండి చాలు అని చెప్పా. అసలు ఆ ఫేజర్ డయాగ్రామ్కి మూలం ఎక్కడ పడిందని అంటే మనకు ఎస్హెచ్ఎంలో పడింది. సో ఈరోజు ప్రాపర్గా అసలు ఫేజర్ డయాగ్రామ్ ఎందుకు వచ్చింది, ఎలా గీస్తారు, ఏంటి మొత్తం చూస్తాం. రైట్. ఆ తర్వాత అమ్మ డాంప్డ్ ఆసిలేషన్స్ అనేది మనకి 2024లో డిలీట్ చేశారమ్మా. కానీ నేను డాంప్డ్ ఆసిలేషన్స్ సూపర్ఫిషియల్గా చెప్తా. ఎందుకనంటే నేను డాంప్డ్ ఆసిలేషన్స్ చెప్పి మీకు ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అంటే ఏంటో చూపించి రెజొనెన్స్ గురించి మాట్లాడాలి. మనకి వేవ్స్లో రెజొనెన్స్ ఉండిద్ది. సో వేవ్స్ మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే అసలు రెజొనెన్స్ అంటే ఏంటో తెలియాలి. రెజొనెన్స్ అర్థం కావాలంటే ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అంటే ఏంటో తెలియాలి. ఫోర్స్డ్ ఆసిలేషన్స్ మనకు బాగా అర్థం కావాలంటే డాంప్డ్ ఆసిలేషన్స్ తెలియాలి. సో దానికోసం ఒక 15-20 మినిట్స్లో రఫ్గా కొంచెం సూపర్ఫిషియల్గా పైన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎంతవరకు మనకి రెజొనెన్స్ కావాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నా బదులు నవదీప్ పాపం ప్రతి వీడియోను లైక్ ద వీడియో ఫ్రెండ్స్ అని అంటాడు. ఎప్పుడన్నా మీటప్ పెట్టినప్పుడు మాత్రం మీరు అందరు కుదిరితే రండిరా, కలుద్దాం ఒకసారి. ఎప్పుడన్నా మీటప్ పెట్టి రండి అని అన్నప్పుడు రండి. మీరందరూ చాలా ఫ్రీక్వెంట్గా నా క్లాస్కి వచ్చేవాళ్ళు. ఏంటి మన సంతోష్ రాలా ఇంకా? సంతోష్ లాయల్ ఆర్ రాయల్ గుర్తులేదు, బట్ సంతోష్ ఫైన్. సో ఈ లెక్చర్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఫిజికల్ పెండులం అనేది నిన్న లాస్ట్ క్లాస్లో నేను కవర్ చేయలేకపోయాను. అసలు ఫిజికల్ పెండులం అంటే ఏంటి, దాని టైం పీరియడ్ ఏంటి ఒకసారి చూసేద్దాం. దాని తర్వాత సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎమ్స్, దాని తర్వాత డాంప్డ్ ఆసిలేషన్స్ అండ్ రెజొనెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే సరే. ఏంటి సార్ ఈ ఫిజికల్ పెండులం? అమ్మా ఏదో ఒక ర్యాండమ్ షేప్ తీసుకో. నిన్న మనం ఏం మాట్లాడాం? సింపుల్ పెండులం గురించి మాట్లాడాం కదా. సింపుల్ పెండులం ఏంటి? ఒక మాస్ హ్యాంగ్ అవుతుంది, దాన్ని మనం కొంచెం ఇలా డీవియేట్ చేసి వదిలితే ఇట్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ ఆసిలేషన్స్. ఒకవేళ నేను డీవియేట్ చేసిన యాంగిల్ చాలా చిన్నదైతే దెన్ ఇట్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం. అదే కదా నిన్న మనం నేర్చుకున్నాం. అయితే ఎప్పుడు సింపుల్ పెండులమే ఉండాలా? ఒక రాడ్ని ఒక ఎండ్లో ఫిక్స్ చేసి దాన్ని ఇలా డీవియేట్ చేసి వదిలితే ఆ రాడ్ కూడా ఆసిలేషన్స్ చేసిద్దిగా. సో అలా ఏ బాడీనైనా సరే నువ్వు ఒక పాయింట్ దగ్గర హింజ్ చేసి దాన్ని కొంచెం డీవియేట్ చేసి వదిలావంటే ఇట్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ ఆసిలేషన్స్. సో ఏ బాడీ అయినా అని అన్నాను కదా, ఆ బాడీకి ఇన్ జనరల్గా మనం ఇచ్చే పేరే ఫిజికల్ పెండులం. సరే, ఇదిగో ఒక్క నిమిషం అమ్మా.
డెంగ్, ఎస్. ఒక ర్యాండమ్ షేప్ తీసుకో, ఇక్కడ నువ్వు హింజ్ చేసి, ఇక్కడ నువ్వు హింజ్ చేసి, సో అబౌట్ ఈ పాయింట్ అనేది ఈ బాడీ రొటేట్ అవుతుందమ్మా. అబౌట్ ఈ పాయింట్ అంటే అబౌట్ ఈ యాక్సిస్ ఈ బాడీ రొటేట్ అవుతుంది. దీన్ని నువ్వు ఏం చేయాలి అని అంటే దీన్ని నువ్వు స్లైట్గా డిస్ప్లేస్ చేయి. యు డిస్ప్లేస్ ఇట్ స్లైట్లీ. అయితే దీని సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ద హింజ్ అని తీసుకో. ఎట్ ఎ డిస్టెన్స్ డి ఫ్రమ్ ద హింజ్ అని తీసుకో. అయితే నువ్వు ఎప్పుడైతే దాన్ని టిల్ట్ చేసావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని టిల్ట్ చేసావో, దిస్ ఈస్ ద హింజ్, ఇక్కడ నీకు సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. దట్స్ ద ప్లేస్ వేర్ ద వెయిట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్, ఎంజీ. సో నువ్వు ఎంత టిల్ట్ చేసావు అనే దాన్ని నేను థీటాతో రిప్రజెంట్ చేస్తాను. అండ్ హింజ్ నుండి సెంటర్ ఆఫ్ మాస్కి డిస్టెన్స్ ఎంత, డి, ఈ యాంగిల్ ఎంత, థీటా. సో వాట్ ఈస్ ద టార్క్ అబౌట్ హింజ్? ఏదైతే ఆ హింజ్ ఫోర్స్ అప్లై చేస్తుందో ఆ ఫోర్సెస్ అనేవి టార్క్కి కాంట్రిబ్యూట్ చేయవు. ఎందుకంటే హింజ్ ఫోర్సెస్ ఆర్ గోయింగ్ టు పాస్ త్రూ ద పాయింట్ వేర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ టార్క్. మరి మిగిలింది ఒకే ఒక్క ఫోర్స్ ఏంట్రా, గ్రావిటీ, ఎంజీ. ఆ ఎంజీ ఎలా యాక్ట్ అవుతుంది నువ్వే విజువలైజ్ చేసుకో. ఎంజీ ఇలా యాక్ట్ అవుతుంది. సో ఎంజీ ఇలా యాక్ట్ అవుతుంటే ఆ ఫోర్స్ దీన్ని ఏం చేస్తుంది, ఇలా కిందకి లాగుతుంది. కిందకి లాగినప్పుడు అది ఎలా రొటేట్ అవ్వాలని చూస్తుంది, ఇలా రొటేట్ అవ్వాలని చూస్తుంది. సో నువ్వు ఇలా ఉన్న బాడీని ఇలా రొటేట్ చేసి వదిలితే ఇట్ ఈస్ ట్రైన్ టు కమ్ బ్యాక్. ఎవరు దాన్ని వెనక తీసుకురావాలని చూస్తున్నారు, ఎంజీ. ఎంత టార్క్ అప్లై చేస్తుంది ఎంజీ? సో ఎంజీ అనేది ఫోర్స్ కదా. అయితే నేను ఏ పాయింట్ దగ్గర నుండి అయితే టార్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నానో ఆ పాయింట్కి ఈ లైన్ ఆఫ్ ఫోర్స్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉండిద్దో, ఎంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే ఉండిద్దో, దట్ ఈజ్ యువర్ ఆర్ పర్పెండిక్యులర్. అది నథింగ్ బట్ ఇది కదా. సో నువ్వు ప్రాపర్గా చూసావు అని అంటే నీకు ట్రయాంగిల్ ఫామ్ అయిందమ్మా అక్కడ. యు గాట్ ఎ ట్రయాంగిల్, దిస్ ఈజ్ యువర్ ఆర్ పర్పెండిక్యులర్, ఇదేమో నీ డి, ఇదేమో నీ థీటా, రైట్? అప్పుడు సైన్ థీటా ఏమవుతుంది? వాట్ విల్ బి సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ గోయింగ్ టు బి ఆర్ పర్పెండిక్యులర్ బై డి కదా. సో వాట్ విల్ బి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి సైన్ థీటా. సో అప్పుడు ఎంత టార్క్ అంటే ఎంజీ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విచ్ ఈజ్ డి సైన్ థీటా. అది ఎలా యాక్ట్ అవుతుందమ్మా? క్లాక్ వైజ్. ఎలా తెలుసు నాకు? నువ్వు విజువలైజ్ చేసుకో. ఎంజీ కిందకి యాక్ట్ అవుతుంటే ఈ బాడీని కిందకి నెడితే అది ఎలా రొటేట్ అవుతుంది? ఆబ్వియస్గా క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో దిస్ టార్క్ ఈజ్ క్లాక్ వైజ్. ఇది ఎస్హెచ్ఎమ్మా? కాదు, ఇది ఎస్హెచ్ఎం కాదు. సంతోష్, ఎంజాయ్ ద మ్యారేజ్. మీ అక్క మ్యారేజ్ని ఫుల్గా ఎంజాయ్ చేయి. తర్వాత రికార్డింగ్స్ ఉంటాయి చూడు. నీకేమైనా ప్రాబ్లం ఉందా కామెంట్ పెట్టు, రిప్లై ఇస్తా. అందరికీ అమ్మ, ఎవడైతే ఈ క్లాసెస్ వింటున్నాడో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీరు వేలల్లో ఉంటారు, నేనేమో ఒక్కడిని. కానీ మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా, అది ఖచ్చితం. కాకపోతే నేను ఒక రిక్వెస్ట్ అమ్మా, ఏంటనంటే మండే అండ్ ట్యూస్డే నేను లైవ్ క్లాస్ తీసుకోను. ఫ్రైడే కూడా కొన్ని కంపల్షన్స్ వల్ల ఫ్రైడే అండ్ మండే ట్యూస్డే నేను లైవ్ క్లాస్ తీసుకోలేను. చెప్పాను కదా, మా నాయనమ్మ గారు చనిపోతే ఆమె దినానికి వెళ్తున్నాను. సో నేను రేపల్లో వెళ్తాను అనమాట. సో ఉండను. కానీ ఫ్రైడేకి రికార్డింగ్ చేసా ఈరోజే. ఏంటి ఆ రికార్డింగ్ అని అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్, రైట్? రేపు నేను బేసిక్స్ ఆఫ్ వేవ్స్ చేయబోతున్నా. సో రేపు లైవే, రేపు యానిమేషన్స్ చూపిస్తా. యానిమేషన్స్ కాదమ్మా, సిమ్యులేషన్స్. సూపర్. అసలు వేవ్స్ మీద భయం పోతుంది మీకు. ఫ్రైడే రికార్డింగ్ ఉండిద్దమ్మా, వినండి. ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ స్టాండింగ్ వేవ్స్ మీద. మళ్ళీ మండేకి కూడా రికార్డింగ్ చేస్తున్నా. మండే మీకు ఏముంటుందంటే సౌండ్ వేవ్స్ అండ్ ఆర్గాన్ పైప్స్. ట్యూస్డే మాత్రం అసలు క్లాస్ ఉండదమ్మా, ఎందుకంటే నాకు ఇంకా టైం దొరకలేదు. సో ఆల్ ఆఫ్ ఏమంటారు, మనం బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల.
సో ఫ్రైడే అండ్ మండే రికార్డింగ్స్ ఉంటాయి. రికార్డింగ్ కదా అని చెప్పి వినకుండా ఉండద్దు, వినండి. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ చేసేటప్పుడు లైవ్ చేయలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. వేవ్స్ అనేది ఇంపార్టెంట్, చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది. కానీ నేను వేవ్స్లో మాస్టర్, నాకు చాలా క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది నాకు వేవ్స్ మీద. కానీ ఏం చేస్తాం, 2 క్లాసులు మాత్రం రికార్డింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో కొంచెం క్లాస్ అయితే జరిగిద్ది కానీ ఏం చేస్తాం, రికార్డింగ్ తప్పట్లా. సరే ఓకే. ఇప్పుడమ్మా ఇది ఎస్హెచ్ఎమ్మా? కాదు, ఇట్స్ నాట్ ఎస్హెచ్ఎం. ఎందుకు? టార్క్ అనేది ప్రపోర్షనల్ టు థీటా ఉంటే ఎస్హెచ్ఎం, ఇదేమో ప్రపోర్షనల్ టు సైన్ థీటా. ఇఫ్ థీటా ఈజ్ స్మాల్, అప్పుడు నువ్వు సైన్ థీటాని థీటా అని రాయొచ్చు. అదే నేను వెక్టర్ ఫామ్లో పెట్టాలంటే టార్క్ ఏమో క్లాక్ వైజ్, ఇదిగో ప్రూవ్ చేసా. మనం రొటేట్ చేసిందేమో యాంటీ క్లాక్ వైజ్, అంటే టార్కు థీటా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో హూ ఈజ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ కే హియర్ అంటే ఎంజీడీ ప్లే చేస్తుంది. అప్పుడు వాట్ ఈస్ ద టైం పీరియడ్? 2π√i by k కదా, విచ్ ఈజ్ ఎంజీడీ. అయితే దిస్ ఫార్ములా ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎనీ షేప్. ఎందుకో చెప్పనా, నేను ఒక ర్యాండమ్ షేప్ తీసుకొని చేశా. ర్యాండమ్ షేప్కి ఇది ఆన్సర్. అంటే నువ్వు ఏ షేప్ తీసుకొని దాని ఎస్హెచ్ఎం యొక్క టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నా సరే, ఇట్ ఈస్ 2π√i by mgd. తెలీదమ్మా ఆదిలక్ష్మి. ఓకే, ఏంటి సార్ దీని అప్లికేషన్? ఈ క్వశ్చన్ చూడు. ఎ డిస్క్ ఈజ్ మేడ్ టు ఆసిలేట్ అబౌట్ ఏ హారిజాంటల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ రేడియస్. అమ్మా నువ్వు డిస్క్ గీ, ఇది డిస్క్, ఇది సెంటర్, మిడ్ పాయింట్ గీ. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? r/2. సో ఈ యాక్సిస్ అబౌట్ అది రొటేట్ అవుతుందంట. అంటే ఏదైతే డిస్క్ ఉందో దాన్ని నువ్వు ఇలా రొటేట్ చేసి ఇలా వదిలితే అది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అబౌట్ ఈ యాక్సిస్. ఆర్ మీకు బెటర్ వ్యూ కావాలంటే యూ లుక్ ఫ్రమ్ దిస్ సైడ్. అప్పుడు డిస్క్ అనేది నీకు ఒక సర్కిల్ లాగా ఎలా నీట్గా కనపడుతుంది. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రొటేషన్? ద పాయింట్ ఆఫ్ రొటేషన్ ఈజ్ ఎట్ r/2 డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఈ పాయింట్ అబౌట్ అది రొటేట్ అవుతుంది. సో నువ్వు డిస్క్ని టిల్ట్ చేసి వదిలితే దెన్ ఇట్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ ఆసిలేషన్స్ ఆర్ ఎస్హెచ్ఎం. అయితే దాని టైం పీరియడ్ ఎంత? 2π√i by m into g into d అమ్మ. అప్పుడు 2π. వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ అబౌట్ దిస్ యాక్సిస్? బికాజ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ హింజ్, అది హింజ్ అబౌట్ కదా రొటేట్ అవుతుంది. అయితే నాకు అబౌట్ ఈ యాక్సిస్ తెలుసు, ఎంత? mr²/2. ఇక్కడ నుండి నేను ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అంటే ఐ షుడ్ యూజ్ ప్యారలల్ యాక్సిస్ థియరమ్. ఇది నాకు mr²/2 అని తెలుసు, ప్లస్ md². d ఎంత? r/2. సో mr²/2 ఈజ్ ICM plus md² which is mr²/4 divided by m into g into d ఎంతమ్మా? d is the distance from the hinge to the center of mass. ఎంతది? r/2. సో m పోతుంది, రైట్? సో న్యూమరేటర్లో నీకేమొస్తుందమ్మా? √1/2 + 1/4 ఎంత? 3r²/4 by gr/2 అయిపోయింది. ఒక 6 ఈ 2లో ఈ 4. సో అప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎంత అంటే ఇట్ ఈస్ 2π√3r/2g. దిస్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్. సో ఎప్పుడు సింపుల్ పెండులమే ఉండాలి అనే రూల్ లేదు. ఎలా ఒక డిస్క్ ఇవ్వచ్చు, ఒక రాడ్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఏమని ఇస్తాడంటే రాడ్ ఈజ్ హింజ్డ్ అబౌట్ ఇట్స్ ఎండ్, మాస్ m and length l. If we slightly deviate it and leave, what will be the time period of oscillations?
ఏ బ్యాక్లాగ్ సంతోష్ అమ్మ 30 సెకండ్స్ టైం, మీరు సాల్వ్ చేస్తూ ఉండండి. నేను అంతలోపల చాట్లో ఏమన్నా డౌట్స్ అడుగుంటే చెప్తాను. బ్యాక్లాగ్ ఎలా కవర్ చేయాలని అడుగుతున్నా కదా. ఏ బ్యాక్లాగ్ అమ్మా? ఈ మిస్ అయ్యే క్లాసులా లేకపోతే నీకు ఆల్రెడీ ఉన్న బ్యాక్లాగ్సా? అది క్లారిటీ ఇవ్వవా సంతోష్? సార్ కిరణ్ సార్కి ఏమైంది? అచీవర్స్లో ఎందుకు తీసుకోవట్లేదో నాకు తెలియదమ్మా. సార్ వాళ్ళు అయితే లాస్ట్ మంత్ అంతా ఆఫ్లైన్లో బాగా బిజీగా ఉన్నారు. ఇంకా ఆఫ్లైన్ అయిపోయింది సార్ వాళ్ళకి ఫుల్ ప్లేస్డ్గా. మీకు ఇంకా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఈ 2 క్లాసులు ఫుల్ ప్లేస్డ్గా ఈ మంత్ నుండి జరుగుతాయి అమ్మా. మీకు ఫుల్ ప్లేస్డ్గా జరుగుతాయి. వాళ్ళు ఫుల్ ప్లేస్డ్గా స్టార్ట్ చేయబోతున్నారు, నేను సెలవులో వెళ్ళాల్సి వస్తుంది. అదే నాకు కొంచెం బాధగా ఉంది. సరే, సేమ్ రాడ్ అవని, డిస్క్ అవని, అరే ఏదైనా బాడీ కానీ రా బాబు, ఇట్స్ ఏ ఫిజికల్ పెండులం అంతే. ఫిజికల్ పెండులం యొక్క టైం పీరియడ్ ఏంటి? ఫిజికల్ పెండులం యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే 2π√I/mgd. ఏంటి I? I ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద హింజ్ ఆర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇదిగో ఇక్కడ హింజ్ అయి ఉంది అంటే మనం మాట్లాడుతున్న రాడ్ ఇలా మూవ్ అవుతుంది. సో ఐ నీడ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ పాయింట్. And what is D? D is the distance of the center of mass from the axis of rotation or from the point of rotation. Okay. పెట్టేద్దాం. ఇది ఎంత? ఇది L/2. సెంటర్ ఆఫ్ మాస్ ఆబ్వియస్గా అట్ ద సెంటర్ ఆఫ్ ద రాడ్ కదా. సరే ఇక్కడ రాసేద్దాం. టైం పీరియడ్ 2πI/mgd. I ఎంతమ్మా? ml²/12. 12 కాదు రే, 3. ఎందుకు? అబౌట్ వన్ ఎండ్ ml²/3 బై m/g/l/2. సో m క్యాన్సిల్ అవుతాయి, ఒక L క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే 2π√2L/3g. సో గుర్తుపెట్టుకో. అండ్ ఇంకోటి, ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అని అంటే, ఎప్పుడైతే నువ్వు యాంగులర్ ఎస్హెచ్ఎం గురించి మాట్లాడుతున్నావో అండ్ మనం ఒక బాడీని డీవియేట్ చేసి వదిలినప్పుడు ఓన్లీ గ్రావిటీ మాత్రమే దాన్ని వెనక్కి తీసుకురావాలని చూడాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫార్ములా వాడచ్చు. అందుకనేనమ్మా ఫార్ములాలు అనేవి చాలా రిస్కీ. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే యూజ్ ఉండదు. ఫార్ములా గుర్తుపెట్టుకుని అది ఎక్కడెక్కడ వాడాలో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఫిజిక్స్లో నువ్వు నన్ను అడిగావనుకో, నువ్వు సడన్గా నన్ను ఫార్ములా అడిగితే నేను చెప్పలేను. ఎందుకు? నేను ఎప్పుడూ ఫార్ములాస్ మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయాల. ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఫార్ములాకి ఒక లిమిటేషను లేదా ప్రతి ఫార్ములాకి ఒక కండిషన్ ఉండిద్ది. ఆ కండిషన్ గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకొని వేస్ట్. సో ఎప్పుడు ఈ ఫార్ములా యూస్ఫుల్ అని అంటే, ఓన్లీ గ్రావిటీ షుడ్ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్. ఫస్ట్ అది యాంగులర్ ఎస్హెచ్ఎం, సెకండ్ గ్రావిటీ షుడ్ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్. ఆ సిచ్యువేషన్లోనే నువ్వు ఆ ఫార్ములాని వాడాలి. ఓకే సరే, ఆ ఎండ్ ఆఫ్ ద సెషన్లో మాట్లాడతానమ్మా. క్వశ్చన్స్ తీసుకుంటా, అదే క్వశ్చన్ అవర్ తీసుకుంటా, ఆస్క్ మీ ఎనీథింగ్ లాగా తీసుకుంటా. లైక్ ఇప్పుడైతే ఒక 5 minutes అలా తీసుకుంటాను. ఈరోజు పెద్దగా చెప్పేది కూడా లేదు. సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎంస్ని బాగా చెప్పేసి ఆ డాంప్డ్ అనే దాన్ని పై పని చెప్పుకుంటూ మీకున్న క్లారిటీ క్వశ్చన్స్ అన్నిటినీ అడుగుతాను. సరే, సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎంస్ మనం ఒక 2 ఎస్హెచ్ఎంలు తీసుకుందాంరా. x1 ఈజ్ ఈక్వల్ టు A1 sin ωt తీసుకుంటా. x2 ఇంకొక ఎస్హెచ్ఎం అమ్మ, దట్ ఈజ్ A2 sin ωt + θ తీసుకుంటా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్లో తీసుకెళ్ళబోతున్నా. మ్యాథమెటిక్స్ వాడబోతున్నా. అది ఎంత నొప్పో తెలిస్తేనే మీకు ఫేజర్ డయాగ్రామ్ యొక్క యూజ్ తెలుస్తుంది. మీకు బాగా పెయిన్ఫుల్గా ఫీల్ అయితేనే మీకు వేరే దాని విలువ తెలుస్తుంది. రైట్? ఈ 2 ఎస్హెచ్ఎంస్ని కలిపితే వాట్ ఈజ్ ద సూపర్ పొజిషన్ ఆఫ్ దీస్ 2 ఎస్హెచ్ఎం? సూపర్ పొజిషన్ అంటే ఏం లేదమ్మా, జస్ట్ యాడ్ దెమ్. అయితే ఏమొచ్చిందమ్మా? A1 sin ωt ప్లస్ A2 sin ωt + θ.
ఈ రెండిటిని నేను ఒక సింగిల్ ఎస్హెచ్ఎం కింద చూపించగలనా? రెండు ఎస్హెచ్ఎంస్ని కలిపేసి వాటిని నేను ఒక సింగిల్ ఎస్హెచ్ఎం కింద చూపించగలనా అనేది నా డౌట్. ఒకసారి మ్యాథమెటిక్స్ వాడి చేయగలమో లేదో చూద్దాం. అమ్మ A1 sin ఒమేగా టీని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి, ఇదిగో సైన్ ఒమేగా టీ ప్లస్ తీటా ఉంది కదా, సో సైన్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్ వాడదాం. వాట్ ఈజ్ సైన్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అంటే సైన్ ఒమేగా టీ కాస్ తీటా ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ తీటా. అయితే నేనేం చేస్తానంటే సైన్ ఒమేగా టర్మ్స్ అన్నీ ఒక చోట, కాస్ ఒమేగా టర్మ్స్ అన్నీ ఒక చోట రాస్తా. అప్పుడు నాకు ఏమొస్తుంది? A1 ప్లస్ ఇదిగో A2 కాస్ తీటా ఉంది, సో A2 కాస్ తీటా ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ A2 సైన్ తీటా ఇంటూ కాస్ ఒమేగా టీ వస్తుంది. దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. అమ్మ ఇది చాలా పెద్దగా ఉంది, కాసేపు దీన్ని నేను స్మాల్ ఏ అనుకుంటా, కాసేపు దీన్ని నేను స్మాల్ బి అని అనుకుంటా, కాసేపు అనుకుంటా, ఎందుకంటే అంత పెద్ద పెద్దవి రాయలేక. సరే, అప్పుడు ఆ రిజల్టెంట్ని నేను ఏమని రాయొచ్చు? ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి కాస్ ఒమేగా టీ. మీకు మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ చెప్పుంటారుగా, దీని ఒక సింగిల్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ డూ ఇట్. ట్రిగ్నామెట్రీలో మీరు నేర్చుకొని ఉండాలి, ఓకే. ఏంటి ఎలా కన్వర్ట్ చేస్తారంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుందా నాన్న? ఇది మ్యాథమెటిక్స్లో మీరు నేర్చుకొని ఉండుంటారు. ట్రిగ్నామెట్రీలో కన్వర్టింగ్ మల్టిపుల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటానా, ఆ యాంగిల్ ఫై అని తీసుకుంటాను. అయితే ఎడ్జసెంట్ ఏమో ఏ, ఆపోజిట్ ఏమో బి, అప్పుడు ఆటోమేటిక్గా హైపోటెన్యూస్ ఇది అవుతుంది. సో దీని ప్రకారంగా నేను ఏమని రాయొచ్చు? సైన్ ఒమేగా టీ, దీన్ని కాస్ ఫై రాయొచ్చుగా, ప్లస్ కాస్ ఒమేగా టీ, దీన్ని సైన్ ఫై రాయొచ్చుగా. ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అప్పుడు దాన్ని నువ్వు ఏమని రాయొచ్చు? సైన్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. ఎస్, ఐ యామ్ సక్సెస్ఫుల్. I converted two SHMs into a single one. రెండు SHMsని నువ్వు కలిపితే ఆ రిజల్టెంట్ కూడా ఈజ్ అన్ SHM. బట్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్? కాంబినేషన్ ఆఫ్ two SHMs ఈజ్ ఆల్సో an SHM here. But what is the resultant amplitude? The resultant amplitude is under root of a square plus b square. ఒక్కసారి ఆ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంతో చూద్దాం. మనం స్మాల్ ఏ ఎంతో తెలుసు కదమ్మా. ఎంత? అండర్ రూట్ ఆఫ్ a1 ప్లస్ a2 కాస్ థీటా స్క్వేర్. బి ఎంతమ్మా? a2 సైన్ థీటా స్క్వేర్. ఎక్స్పాండ్ చేద్దాం. అండర్ రూట్ ఆఫ్, నేను కావాలని ఇదంతా చేస్తాను. ఎందుకనంటే ఇది ఎంత పెద్దగా ఉందని మీరు ఫీల్ అయితే అంత ఇష్టంగా మీరు ఫేజర్ డయాగ్రామ్ని నేర్చుకుంటారు. అందుకోసమే
a2 స్క్వేర్ని కామన్ తీస్తే నీకు సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ వస్తుందిగా. వాట్ ఈజ్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్? 1. అప్పుడు వాట్ ఈజ్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్? అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ థీటా. ఇదమ్మా నువ్వు ఒక 2 SHMస్ని కంబైన్ చేస్తే దాని రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఆ 2 SHMస్ని కంబైన్ చేయడం వల్ల వచ్చే SHM యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ థీటా. ఓకే, మరి ఏదైతే మనం రిజల్టెంట్ కింద రాస్తున్నామో దాంట్లో 5 ఉంది కదా, మరి 5 వాల్యూ ఎంత? వాట్ ఈజ్ tan 5? b/a కదా. వాట్ ఈజ్ tan 5? b/a కదా. b ఎంత? a2 సైన్ థీటా. a ఎంత? a1 ప్లస్ a2 కాస్ థీటా. ఈ 2 రిజల్ట్స్ని మీరు గమనిస్తే మీకు ఏదన్నా మీ బ్రెయిన్కి ఏదైనా తడుతుందా? మీ బ్రెయిన్కి ఏదైనా తడుతుందా అని అంటే మీ బ్రెయిన్కి తట్టినా తట్టకపోయినా నేనే ఇస్తానమ్మా వెక్టర్స్. నువ్వు ఒక వెక్టర్ ఏ బార్ తీసుకో, ఒక వెక్టర్ బి బార్ తీసుకో. ఏదైతే రిజల్టెంట్ ఉండిద్దో రిజల్టెంట్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్? అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta, where theta is the angle. Now look, our resultant aతో 5 యాంగిల్ మేక్ చేస్తుందని తీసుకుంటే అప్పుడు వాట్ ఈస్ ద tan 5 వాల్యూ అమ్మా? b sin theta బై a ప్లస్ b cos theta. సో ఏదైతే మనం వెక్టర్స్లో నేర్చుకున్నామో మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్ చాలా సిమిలర్గా ఉంది కదా. Combination of 2 SHMs came out to be an SHM. So అది ఏంటి? What is that SHM? The resultant SHM is resultant amplitude into sin omega t plus phi. ఏంటి దాని రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే ఇది. ఏంటి ఆ 5 వాల్యూ అంటే ఇది. ఈ రిజల్ట్స్కి రావడానికి మనం ఎన్ని పేజ్ క్యాలిక్యులేషన్ చేసాం? 1 2 3 పేజీల క్యాలిక్యులేషన్ చేసాం. ప్రతిసారి ఇలా క్యాలిక్యులేషన్ చేస్తూ కూర్చోలేం కదా. అండ్ ప్రతిసారి 2 SHMలే కలపాలా? 3 కలపచ్చు కదా. 3 కలిపాడు అనుకో ఇంకా నీకు నిద్ర రాదు. ఇంకా అదే 4 పేజీలు 5 పేజీల క్యాలిక్యులేషన్ వచ్చింది. అదే 4 కలిపాడు అనుకో ఓ అమ్మ ఇంకంతే రేపు పొద్దున వచ్చింది ఇంకా ఆన్సర్. మరి ట్రిగ్నోమెట్రీ కాకుండా డైరెక్ట్గా మనం ఏమైనా ఈ రిజల్టెంట్ని కనుక్కోగలమా అని అంటే అక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉందమ్మా. ఏంటనంటే వచ్చిన అల్టిమేట్ రిజల్ట్స్ ఆర్ వెరీ సిమిలర్ టు వెక్టర్స్, నాట్ వెరీ సిమిలర్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు జనాలకు ఒక ఐడియా వచ్చింది, అరే అది ఎలాగో వెక్టర్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి కదా. ఏవి బిహేవ్ చేస్తున్నాయి? యాంప్లిట్యూడ్స్ బిహేవ్ చేస్తున్నాయి. a1 ఈజ్ a, a2 ఈజ్ b. అంటే నువ్వు కంబైన్ చేస్తున్న SHMస్లో ఏవైతే యాంప్లిట్యూడ్స్ ఉన్నాయో ఆ యాంప్లిట్యూడ్స్ని నువ్వు వెక్టర్స్ కింద ట్రీట్ చేస్తే వాట్ ఎవర్ ద రిజల్టెంట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ద వెక్టర్ ఫార్మ్ ఈజ్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఇది గమనించిన వెంటనే వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ అన్నారమ్మా, దట్ ఈజ్ ఫేజార్ డయాగ్రామ్. ఫేజార్ డయాగ్రామ్ ఏమీ లేదమ్మా, వీఆర్ ట్రైన్ టు రైట్ a1 అండ్ a2 ఇన్ ద వెక్టర్ ఫార్మ్ అంతే. ఎందుకనంటే బికాస్ ద ఫార్ములా ఈజ్ వెరీ సిమిలర్ టు వెక్టర్స్, సేమ్ యాజ్ వెక్టర్స్. అయితే ఇలా రాసేటప్పుడు మనకు 2 SHMలు ఉన్నాయి కదా, ఇవి రాద్దాం. నువ్వు ఆ 2 SHMని రాయి. ఇది మన ఫస్ట్ SHM, ఇది మన సెకండ్ SHM. ఈ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత? అమ్మ మనం ఫేజ్ డిఫరెన్స్ అని మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది సేమ్ ఫంక్షన్ ఉండాలి. పైంది కాస్ అయితే కిందది కూడా కాస్ కింద మార్చాలి.
పైంది సైన్ అయితే కిందది కూడా సైన్ కిందే మార్చాలి. లక్కీగా ఇక్కడ రెండు సేమ్ ఫంక్షన్సే. మనం కంపారిజన్ చేసేటప్పుడు సేమ్ గ్రౌండ్స్లో చేయాలి కదా. అంటే ఇక్కడ ఏంటంటే కంపారిజన్ ఫేజ్ చేసేటప్పుడు రెండు సేమ్ ఫంక్షన్స్లో మెయింటైన్ చేయాలి. వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ దిస్ వన్? ఒమేగా టీ. వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ దిస్ వన్? ఒమేగా టీ ప్లస్ థీటా. నాకు ఇదే ఆన్సర్ రావాలి అని అంటే నేను ఏని A1 కింద తీసుకోవాలి, బీని A2 కింద తీసుకోవాలి, దాని మధ్య యాంగిల్ థీటా రావాలి. ఏంట్రా ఆ థీటా? ఈజ్ థీటా ద ఫేజ్ డిఫరెన్స్? ఈజ్ థీటా ద ఫేజ్ డిఫరెన్స్? సరే, ఎస్. సో ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఇది వెక్టర్స్ లాగా ఉంది కాబట్టి, కానీ యాంప్లిట్యూడ్స్ అనేది రియల్గా వెక్టర్స్ కాదు కాబట్టి నేను ఒక కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఫేజర్ డయాగ్రామ్. ఆ ఫేజర్ డయాగ్రామ్లో మనం యాంప్లిట్యూడ్స్ని వెక్టర్స్ కింద డ్రా చేస్తాం. దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక హారిజాంటల్ లైన్ గీసి ఆ హారిజాంటల్ లైన్కి ఒక ఫేజ్ని అసైన్ చేయి. ఏదో ఒకటి ఉన్న వాటిల్లో ఏదో ఒక ఫేజ్ అసైన్ చేయి. నేను ఒమేగా టీ ఫేజ్ తీసుకుంటున్నా. సో నువ్వు ఒమేగా టీ ఫేజ్ తీసుకున్నావు కదా, ఆ డైరెక్షన్లో ఎంత వెక్టర్ గీయాలి అని అంటే వెళ్ళు, ఇచ్చిన డేటాలోకి వెళ్ళు. దేనికి ఒమేగా టీ ఫేజ్ ఉంది? ఎస్, దీనికి ఒమేగా టీ ఫేజ్ ఉంది. దాని యాంప్లిట్యూడ్ ఎంత? A1. అప్పుడు నువ్వు A1 లెంత్ వెక్టర్ గీ ఆ డైరెక్షన్లో. నెక్స్ట్ మనకి సెకండ్ది ఏముంది? ఒమేగా టీ ప్లస్ థీటా ఉంది. నేను ఇది ఒమేగా టీ అనుకుంటే పైకి వెళ్తే పాజిటివ్, కిందకి వెళ్తే నెగిటివ్ తీసుకుంటా. సో ఈ ఒమేగా టీ నుండి థీటా రొటేట్ అయితే అప్పుడు దాని ఫేజ్ ఒమేగా టీ ప్లస్ థీటా అని అంట. ఫేజ్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ ఒమేగా టీ ప్లస్ థీటా తీసుకుంటా. ఆ ఒమేగా టీ ప్లస్ థీటాకి ఎంత ఉందో యాంప్లిట్యూడ్ అంటే A2 ఉంది. అప్పుడు నువ్వు ఒక వెక్టర్ ఆఫ్ A2 సైజ్కి ఇప్పుడు చెప్పమ్మా ఈ రెండింటి మధ్య యాంగిల్ అంతా థీటా అయిపోయిందిగా. ఈ వెక్టర్స్ కింద కన్వర్ట్ అయిపోయిందిగా. మరి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత ఉండిద్ది? వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ? అండర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 cos theta, where theta is the phase difference between the SHMs. Where theta is the phase difference between the SHMs. నెక్స్ట్ అమ్మ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అది ఫై యాంగిల్ మేక్ చేస్తుందని తీసుకుంటే దెన్ వాట్ విల్ బి ద ఫేజ్ ఆఫ్ దిస్ లైన్? ఫేజ్ ఆఫ్ దిస్ లైన్ ఎంత అంటే ఒమేగా టీ ప్లస్ ఫై. ఆ ఫై ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? tan phi వెక్టర్స్ లాగే వాట్ విల్ బి tan phi? ఈ A2ను నువ్వు కాంపనెంట్స్ కింద తీసుకోవచ్చు. A2 cos theta, A2 sin theta. సో ఆపోజిట్ ఏంటి అని అంటే A2 sin theta. అడ్జసెంట్ ఏంటి అని అంటే A1 ఉంది ప్లస్ A2 cos theta కూడా ఉంటుంది. డన్. ఏదైతే మనం 3 పేజీల క్యాలిక్యులేషన్లో తెచ్చామో దాన్ని ఒక పేజ్లో తీసుకొచ్చేసామా లేదా? దానికి నువ్వు ఏం చేయాలి? నువ్వు A1ని A2ని వెక్టర్ కింద గీయాలి. ఎలా గీయాలి అని అంటే నువ్వు గీసే విధానంలో A1కి A2కి మధ్య యాంగిల్ థీటా రావాలి. అప్పుడు నువ్వు గమనించావంటే నువ్వు దీన్ని కంపేర్ చేయాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే నీకు థీటా. సో ఆ రెండింటిని కూడా నువ్వు ఇన్వాల్వ్ చేయాలి. అలా ఇన్వాల్వ్ చేయడానికి హారిజాంటల్ లైన్ని నేను ఒమేగా టీ ఫేజ్ తీసుకున్నా. అప్పుడు ఆటోమేటిక్గా ఒమేగా టీ ప్లస్ థీటా అనేది థీటా యాంగిల్ పైకి ఉంటుంది. సో ఆ లైన్ ఒమేగా టీ ప్లస్ థీటా. అప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఒక ఫై యాంగిల్లో ఉందనుకున్నాను. ఇది ఒమేగా టీ అయితే ఇది ఒమేగా టీ ప్లస్ ఫై. సో దెన్ వాట్ విల్ బి యువర్ రిజల్టెంట్ వేవ్ అని అంటే డైరెక్ట్గా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ద రిజల్టెంట్? ఒమేగా టీ ప్లస్ ఫై. డైరెక్ట్గా మనకి వచ్చేసిందా లేదా? 3 పేజీల క్యాలిక్యులేషన్ని తప్పించుకొని ఒక పేజ్ క్యాలిక్యులేషన్స్తో చేస్తాం. అది కూడా సింపుల్గా లైన్లు గీసేసి. మరి బెస్టే కాదా ఇది? టైం తగ్గించేసిందా లేదా మనకి? సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఒకవేళ 3 ఇచ్చినా కానీ 3 లైన్లు గీ అంటే 3 SHMలు. అదే ఇక్కడ 3 SHMలు నువ్వు ట్రిగ్నోమెట్రీలో చేయాలనుకో 4-5 పేజీల క్యాలిక్యులేషన్ వస్తుంది. కానీ ఫేజర్ డయాగ్రామ్లో 2 లైన్లు బదులు 3 లైన్లు గీస్తావు. రిజల్టెంట్ ఆఫ్ 3 వెక్టర్స్ అంటావు. అదే 4 SHMలు కలిపాడు ట్రిగ్నోమెట్రీ వేలో 5-6 పేజీల క్యాలిక్యులేషన్ వస్తుంది.
అదే నువ్వు ఫేజర్ డయాగ్రామ్ అయితే 4 లైన్లు గీస్తావు, 4 వెక్టర్స్ కింద ట్రీట్ చేస్తావు, ఆ 4 వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ గురించి మాట్లాడతావు, అంతే అయిపోయింది. నవదీప్ అడిగాడమ్మా, సార్ ప్రతి యాంగిల్కి వెక్టర్ లాగా రాయాలా సార్, రాయొచ్చా సార్? అవును, ప్రతి యాంగిల్ ఎన్ని ఎస్హెచ్ఎంలు ఉంటాయో అన్ని వెక్టర్స్ నువ్వు గీయాలమ్మా. ఎలా గీయాలి అని అంటే ఈ యాంగిల్ని బట్టి గీయాలి. ఎస్, రాయాలి, గీయాలి. నేనే మేమర్, నేనే క్రియేటర్. ఎంసెట్లో మనం 70 to 80% కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉంటే మంచి ర్యాంక్ వస్తుందా సార్? వచ్చిద్దమ్మా. అరే నీకు 50% ఆఫ్ మార్క్స్ వస్తేనే 10,000 ర్యాంక్ వచ్చిద్దిరా అయ్యా. నవదీప్ ఆన్సర్ చేస్తా. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫేజర్ డయాగ్రామ్. ఇట్ ఈస్ గోయింగ్ టు కట్ డౌన్ ద అమౌంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్. 4-5 పేజీలు చేయాల్సిన క్యాలిక్యులేషన్ని ఒక పేజీలో, ఇన్ఫ్యాక్ట్ ఒక డయాగ్రామ్తో ఆన్సర్ ఇచ్చి పడేస్తుంది. సరే, అయితే మరి ఫేజ్ డిఫరెన్స్ని కరెక్ట్గా ఎలా సార్ అని అంటే చెప్పా కదా, రెండింటిని సేమ్ ఫంక్షన్స్ కింద కన్వర్ట్ చేసి కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను x1 a1 సైన్, ఓకే 1 సెకండ్ అమ్మా, a1 ఎందుకు నెంబర్లు తీసుకుందాం, మీకు నెంబర్లు అంటే బాగుంటాయి కదా. ఇదిగో ఇది x2 ఏమో 4 cos ωt ఇచ్చాడు, మనకి రిజల్టెంట్ కనుక్కోమంటున్నాడు. రిజల్టెంట్ ఈజ్ x1 + x2. అయితే నువ్వు ఫేజర్ డయాగ్రామ్ వాడాలి అని అంటే ఫేజ్ డిఫరెన్స్ తెలియాలి అంటే రెండింటిని సేమ్ ఫంక్షన్లో రాయాలి. సో కాస్ని నేను ωt + π/2 అని రాయొచ్చు. సో డైరెక్ట్లీ లెట్స్ గో ఫర్ ఫేజర్ డయాగ్రామ్. వెళ్ళిపోదాం. హారిజాంటల్ లైన్ని నేను ωt ఫేజ్ తీసుకుంటా. ఎస్, ωt ఫేజ్ ఉన్నాడు. వాడి యాంప్లిట్యూడ్ ఎంత? 3. సో నువ్వేం చేయాలి? 3 గీయాలి. నెక్స్ట్ ఉన్నోడు ఏంటి? నెక్స్ట్ ఉన్నోడి ఫేజ్ ωt + π/2 అంటే నువ్వు ఒక వర్టికల్ లైన్ రాయి. వాట్ ఈస్ ద ఫేజ్ ఇన్ దిస్ డైరెక్షన్? ωt + π/2. ఆ లైన్ యొక్క లెంత్ ఎంత అని అంటే 4. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎంతమ్మా? రెండు 90 degrees యాంగిల్ మేక్ చేస్తున్నాయి కదా. వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ? ఆబ్వియస్గా మీకు తెలిసిందే. వాట్ ఈస్ ద రిజల్టెంట్? √3² + 4² అంటే ఎంత? 5. ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? లెట్ us టేక్ ఇట్ టు బి 5. ఇప్పుడు చెప్పమ్మా tan phi ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది ఇక్కడికి షిఫ్ట్ చేయి, అప్పుడు ఆపోజిట్ ఎంత? 4/3. సో వాట్ ఈస్ tan phi? tan phi ఈజ్ 4/3 అంటే 5 ఎంత? 53 degrees. అయిపోయిందమ్మా. ఆ రిజల్టెంట్ యొక్క యాంప్లిట్యూడ్ తెలుసు, దాని ఫేజ్ కూడా తెలుసు. ఎంత దాని ఫేజ్? ωt + 5. సో ద రిజల్టెంట్ ఈజ్ 5 times sin ωt + 5. 5 ఎంత వచ్చిందమ్మా? 53 degrees. అయిపోయిందిగా. డన్. ఎంత సింపుల్ అమ్మా ఇది. అయితే మీకు మెయిన్స్ లెవెల్లో ఎంతవరకు అడుగుతున్నాడు అని అంటే, మెయిన్స్ లెవెల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు 2 SHMని కలుపుతున్నాడు, 3-4 కలపట్ల. ఒకవేళ 3-4 కలిపినా సరే ఫేజర్ డయాగ్రామ్ ఉంది, 4-5 వెక్టర్లు గీసే ఏం పోయింది? మీకు రిజల్టెంట్ ఆఫ్ మల్టిపుల్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చుగా, అయిపోయింది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఫేజర్ డయాగ్రామ్ని మాస్టర్ చేశారు కాబట్టి. సరే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అమ్మా. 2 simple harmonic motion are represented by the equations y1 is equal to 10 sin 3πt + π/3. y2 అమ్మా 2 సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నాడు. ఆ రెండో దాంట్లో 2 ఉన్నాయి. మళ్ళీ ఆ రెండో దాంట్లో 2 ఉన్నాయి. ఏంటి? ఒకటేమో sin 3πt, ఇంకోటేమో cos 3πt. చాలా మంచి క్వశ్చన్, ట్రై చేయండి. చాలా మంచి క్వశ్చన్. 30 seconds టైం. ఫస్ట్ దీన్ని ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ కింద రాయాలి కదా. సో ఆ y2ని ఫస్ట్ మనం ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ కింద రాద్దాం, అప్పుడు నాకు ఫేజ్ డిఫరెన్స్లు వస్తాయి. ఇదిగో ఇలాంటి క్వశ్చన్ల కోసం నేను వెయిట్ చేసింది. 5 sin 3πt అమ్మా + 5√3 cos 3πtని నేను sin
3πt ప్లస్ π/2 కింద రాస్తా. ఫేజర్ డయాగ్రామ్ గీ. ఏంటి 3πt అనే దాన్ని నీ రెఫరెన్స్ కింద తీసుకో. 3πtకి ఒకటి ఉంది. ఎంత దాని యాంప్లిట్యూడ్ 5. మళ్ళీ ఏదైతే ఇంకో ఎస్హెచ్ఎం ఉందో ఆ ఇంకో ఎస్హెచ్ఎం యొక్క ఫేజ్ ఎంత 3πt ప్లస్ π/2. సో దాన్ని 5√3 కింద తీసుకుంటా, ఎందుకంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ అది. ఇప్పుడు వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ? ఈ రెండు పర్పెండిక్యులర్గానే ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్? ఈజ్ √5² ప్లస్ 5√3². ఎంత వస్తుంది నాన్న? ఇదేమో 25, ఇదేమో 75. సో 100 అవుతుంది. √100 ఎంత అంటే 10. నాకు ఈ యాంగిల్ కూడా కావాలి, 5 తీసుకుంటా. tan 5 అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత? 5√3 కదా. సో 5√3/5 అంటే √3 అంటే 5 ఎంత? 60 degrees. అయిపోయింది. సో y2ని నేను ఒక సింగిల్ ఫంక్షన్ కింద రాసేయచ్చు విత్ యాంప్లిట్యూడ్ 10 అండ్ విత్ హౌ మచ్ ఫేజ్? ωt ప్లస్ 60. ఆ ఒమేగా కూడా మనకు తెలుసమ్మా ఎంత? 3π. ఎంతది? 3π. అయిపోయింది. ఇప్పుడు y1 ఎంత? y1 ఈజ్ 10 sin 3πt ప్లస్ అది కూడా 60 ఏరా. అసలు దీన్ని నువ్వు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ? y1 ప్లస్ y2 కదా. అవి రెండు సేమ్ కదా. అప్పుడు ఏమవుతుంది? 20 sin 3πt ప్లస్ 60. ఓ వాడు రిజల్టెంట్ కూడా అడగలేదురా. అయ్యో, వాడు రిజల్టెంట్ కూడా అడగల. వాడు సింపుల్గా y1కి y2కి యాంప్లిట్యూడ్ రేషియో అడిగేశాడు. y1కి y2కి యాంప్లిట్యూడ్ రేషియో అడిగాడు. y1 y2 యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? 10. y2 యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? 10. సో రేషియో ఎంత? 1. అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్. అండ్ ఇంకోటమ్మా, ఎలాగో నేను డిసెంబర్ జనవరి టైంలో నేను చెప్తాను. అయితే పేపర్లో యూనిఫార్మిటీ ఉండడానికి ఒక సెషన్లో ఒక షిఫ్ట్లో ఏ కాన్సెప్ట్స్ని అయితే ఎక్కువ టచ్ చేస్తున్నారో అదే సిమిలర్ కాన్సెప్ట్ మీద నెక్స్ట్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. చూడు 2021 ఇక్కడ కూడా ఏంటి 2021 26th August ఈవినింగ్ షిఫ్ట్, 27th August ఈవినింగ్ షిఫ్ట్. సో సిమిలర్ మోడల్ మీద టచ్ చేశాడా లేదా? టచ్ చేశాడు. మిస్టర్ హ్యాకర్ సార్ ఎక్స్ప్లెయిన్ వన్స్ 3 SHMs బై ఫేజర్ డయాగ్రామ్. ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఫస్ట్ ఇది జై మిస్టర్ హ్యాకర్ చేస్తా. Two simple harmonic motions are represented by the equations x1 is equal to 5 2πt plus pi/4 and x2 is equal to 5√2 sin 2πt plus cos 2πt. Amplitude of the second one is how many times the amplitude of the first one? Amplitude of the first one clear ga undamma. Amplitude of the first one 5. Mana amplitude of second one ne calculate cheyali. దాన్ని సమ్ a2 అంట అండర్ రూట్ ఆఫ్ ఎంతమ్మా 5√2² ప్లస్ దాని యాంప్లిట్యూడ్ కూడా ఎంత 5√2² ప్లస్ 2 times 5√2 ఇంటూ 5√2 ఇంటూ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ సైన్ అండ్ కాస్ π/2 అంటే కాస్ π/2. కాస్ π/2 ఎంత? 0 కదా. అప్పుడు నీకు ఇదేమొస్తుందమ్మా 50/50. సో a2 ఏమొస్తుందమ్మా 10 వస్తుంది. సో a2 అనేది ఎంత అంటే 10 విచ్ ఈస్ 2 times a1 కదా.
So how many times that of the first one? 2 times. Very good. సరే ఇదమ్మా. సేమ్ ఇందాక చేసిందే చూసారా. 2019లో అడిగింది, మళ్ళీ 2021లో కూడా అడిగాడు. కాకపోతే 2019లో టైం పీరియడ్ కూడా అడిగాడు. అమ్మ ఒకటి గమనించండి, నువ్వు మల్టిపుల్ ఎస్హెచ్ఎమ్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఇదిగో ఈ ఎస్హెచ్ఎం యొక్క ఒమేగా, ఈ ఎస్హెచ్ఎం యొక్క ఒమేగా సేమ్. ఈ రెండు ఎస్హెచ్ఎమ్స్ని నీకు కలిపినప్పుడు రిజల్టెంట్ ఎస్హెచ్ఎం కూడా సేమ్ ఒమేగా ఉందా లేదా? ఈ ఎస్హెచ్ఎంకి నీకు ఒమేగా ఉన్నప్పుడు నీకు రిజల్టెంట్ ఎస్హెచ్ఎంకి కూడా సేమ్ ఒమేగానే ఉంది. అది గుర్తుపెట్టుకో, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదే ఇక్కడ టెస్ట్ చేశాడు. వాట్ ఈస్ ద రిజల్టెంట్ హియర్? అమ్మా దాన్ని నువ్వు 5 sin 3πt కింద రాయొచ్చు, ప్లస్ 5√3 sin 3πt ప్లస్ π/2 కింద రాయొచ్చు. So what is the phase difference between these two SHMs అంటే π/2. So what will be the resultant SHM అంటే √5 square plus 5√3 square plus 2 into 5 into 5√3. I am directly using the formula. What is the phase difference? π/2. So cos π/2. ఎంత అని అంటే 10. ఏ ఆప్షన్లో 10 ఉంది? నీకు ఎక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. మరి టైం పీరియడ్ ఏంటి? టైం పీరియడ్ ఈజ్ 2π/ω. What is the omega here? Omega is 3π. So what is the time period? 2/3. So A answer, fourth answer. సో మీ మైండ్లోండి స్కిప్ అయిపోతుందమ్మా. ఏంటి ఆ ఇంపార్టెంట్ అని అంటే, ఇదిగో నువ్వు 2 ఎస్హెచ్ఎంలు కలుపుతున్నావు, ఆ 2 ఎస్హెచ్ఎమ్స్కి సేమ్ ఒమేగా ఉండాలి, అండ్ నీకు రిజల్టెంట్ కూడా సేమ్ ఒమేగానే వస్తుంది. అది నెక్స్ట్. అయితే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను మీకు. ఏంటి అని అంటే, x ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ ఒమేగా టీ, ఇది ఎస్హెచ్ఎమ్మా కాదా అని అంటే, ఈ ఎక్స్ అనేది సమ్ ఎక్స్ కోఆర్డినేట్ అని తీసుకోండి అమ్మా, బట్ నాట్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్. ఇక్కడ మనం మాట్లాడుతున్న ఎక్స్లు ఏంట్రా బాబు అని అంటే, ఈ ఎక్స్లు అన్నీ దీస్ ఆర్ డిస్ప్లేస్మెంట్స్ ఫ్రమ్ మీన్ పొజిషన్. కానీ ఇక్కడ మాత్రం ఇట్స్ జస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ బట్ నాట్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్. ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ ఒమేగా టీ అనేది డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్ అని అంటే, దెన్ ఇట్ ఈజ్ నాట్ అన్ ఎస్హెచ్ఎం. ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్కసారి చూడండి. ఎక్స్ని నేనేమని రాయొచ్చు అని అంటే 1 - cos 2ωt/2. సో ఎక్స్ని నేను 1/2 - 1/2 cos 2ω × t అని రాయొచ్చు. ఏమవుతుందో తెలుసా? ఇది నువ్వు నీ ఆరిజిన్ కింద తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర దీని యొక్క మీన్ పొజిషన్ ఉందమ్మా. అక్కడ నుండి cos 2ωt అనేది 1 అయింది అనుకో, అప్పుడు పార్టికల్ ఎక్కడ ఉంటుందమ్మా? పార్టికల్ ఇక్కడ ఉంటుంది. అదే cos 2ωt -1 అయింది అనుకో, 1/2 + 1/2, అప్పుడు పార్టికల్ ఎక్కడ ఉంటుందమ్మా? x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఉంటుంది. అంటే పార్టికల్ ఇక్కడికి వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో వాట్ ఈస్ ద పార్టికల్ డూయింగ్? ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం. కానీ మీన్ పొజిషన్ ఎక్కడ? మీన్ పొజిషన్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో sin స్క్వేర్ ఒమేగా టీ అండ్ cos స్క్వేర్ ఒమేగా టీ అనేవి ఎస్హెచ్ఎమ్స్ అని అంటే ఎస్హెచ్ఎమ్స్ అమ్మా, బట్ మీన్ పొజిషన్ ఈజ్ నాట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0. మీన్ పొజిషన్ ఈజ్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1/2. క్లియరా? కోటా కార్తిక్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నానమ్మా. అన్నీ మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడు. వేవ్స్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. రేపటి క్లాస్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. వన్ మోర్ థింగ్, రేపటి క్లాసు 5:30 to 7 ఉండిద్దమ్మా. ఎందుకంటే 7:30కి నేను బస్ ఎక్కాలి. సో అందుకోసం 5:30 to 7 ఉండిద్ది రేపటి క్లాసు. సరే, అందరికి అర్థమైందా? ఇది
cos 2 omega t వాల్యూ 1 అయితే 1/2 మైనస్ 1/2 0 అవుతుంది. cos 2 omega t వాల్యూ -1 అయితే అప్పుడు 1/2 ప్లస్ 1/2 విచ్ విల్ బి 1. సరే, ఎంత యాంగులర్ ఫ్రీక్వెన్సీ అమ్మా? 2 omega. అంటే వాట్ విల్ బి ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఇట్స్ ఆసిలేషన్స్? 2π/2 omega. సో దీని యొక్క టైం పీరియడ్ 2π/ω కాదు, ఇట్ విల్ బికమ్ π/ω. దాన్ని యాక్చువల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2 omega. సో sin² ωt చూసి ఒమేగా అని తీసుకోవద్దు. sin² ωt చూసి ఒమేగా అని తీసుకోవద్దు. దాని యాక్చువల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2 omega. సో బీ కేర్ఫుల్. సరేనమ్మా, మనోడు ఒకటి రిక్వెస్ట్ చేశాడు కదా, 3 తీసుకోండి సార్ అని. అయితే తీసుకుంటున్నా. ఏంటనంటే 5 sin ωt అనేది ఒకటి, 3 sin ωt ప్లస్ 60 అనేది ఒకటి, ఇంకొకటి 5 sin ωt ప్లస్ 120. ఈ 3 SHMస్ని కలపదాం. దెన్ వాట్ విల్ బి ద రిజల్టెంట్ SHM? అయితే ఫేజర్ డయాగ్రామ్కి ఈ డైరెక్షన్లో ఉన్నదాన్ని ωt అని తీసుకో. ωt ఉంది, దాని యాంప్లిట్యూడ్ ఎంత? 5. సెకండ్ది ఫేజ్ ఎంత? ωt ప్లస్ 60 లైన్కి. ఇది ωt ప్లస్ 60 డైరెక్షన్. ఆ డైరెక్షన్లో ఎంత ఉంది అని అంటే 3 ఉంది. సో గీ ఇంకో వెక్టర్కి ఎంత అని అంటే 3. ఇంకో వెక్టర్ అమ్మా ఎలా గీయాలి? ఇదిగో ఇది. వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ దిస్ వన్? ωt ప్లస్ 120 degrees. అయితే ఆ డైరెక్షన్లో ఎంత ఉంది లెంత్ అని అంటే 5 అమ్మా. నాకు ఈ 3 వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ కావాలి. దెన్ ఐ విల్ గెట్ ద రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్. ఆ 3 వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ కావాలి. దెన్ ఐ విల్ గెట్ ద రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్. అమ్మా ఇది 5, ఇది 5, దాని మధ్య ఉన్న యాంగిల్ ఎంతరా బాబు అని అంటే 120 degrees అమ్మా. మీకు గుర్తుందా? ఒక 2 వెక్టర్స్, 2 ఈక్వల్ వెక్టర్స్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 ఉంటే రిజల్టెంట్ కూడా సేమ్ ఉంటుంది. కావాలంటే చూడు, ఈ 2 బ్లూ అండ్ ఎల్లో యొక్క రిజల్టెంట్ చూద్దాం. √5² ప్లస్ 5² ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ cos 120. సాల్వ్ చేస్తే నీకు 5 వస్తుంది. సో ద రిజల్టెంట్ ఆఫ్ ద బ్లూ అండ్ ఎల్లో ఏంటి అని అంటే ఇట్ ఈస్ 5 ఇన్ దిస్ డైరెక్షన్. అట్ హౌ మచ్ డైరెక్షన్? ద రిజల్టెంట్ విల్ బి బైసెక్టింగ్ ద యాంగిల్ బిట్వీన్ దోస్ 2 వెక్టర్స్. ఎందుకనంటే అవి 2 ఈక్వల్ వెక్టర్స్ కాబట్టి రిజల్టెంట్ బైసెక్ట్ చేయాలి. అండ్ అదే డైరెక్షన్లో మనకు ఆల్రెడీ 3 కూడా ఉందిగా. ఇప్పుడు చెప్పమ్మా, వాట్ ఈస్ ద నెట్? 3 ప్లస్ 5 ఎంత? 8. సో ద రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ దీస్ 3 SHMs ఈజ్ 8. హ్యాకర్ నీకోసమే చేశా. ఈ 2 వెక్టర్స్ని ఒక వెక్టర్తోనే రిప్రజెంట్ చేయొచ్చు. ఎంత ఆ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే 5. ఏ డైరెక్షన్లో అంటే అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద ఎల్లో వన్. అది ఏంట్రా బాబు అంటే ఇట్ ఈస్ సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ 3. అదమ్మా ఫేజర్ డయాగ్రామ్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పడేసా. ఫేజర్ డయాగ్రామ్స్తో ఇదే అడ్వాంటేజ్. ఒక్కసారి నువ్వు ట్రిగ్నోమెట్రీ వాడి దీన్ని సాల్వ్ చేయాలని చూడు, లెంతీ అవుతుంది, రైట్? డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ వెరీ లెంతీ క్యాలిక్యులేషన్. అదే ఫేజర్ డయాగ్రామ్లో చూడు, జస్ట్ ఒక 2 స్టెప్పులు వేస్తే ఆన్సర్ వచ్చి పడేసింది. హాయ్ పవన్, లేట్ అయ్యావరా? సరే, ఇప్పుడు మనం డాంప్డ్ ఆసిలేషన్స్ గురించి మాట్లాడదాం ఒకసారి. రియాలిటీ ఏంటి అని అంటే రియాలిటీ డాంప్డ్ ఆసిలేషన్సే. చిన్నప్పుడు మీరు పార్క్లో ఆడుకునేటప్పుడు స్వింగ్ ఉండేది కదా పార్క్లో.
ఆ స్వింగ్లో నువ్వు వెళ్ళి కూర్చుంటే మీ పేరెంట్స్ నిన్ను వెనక్కి లాగి, ఇదిగో ఇది స్వింగ్, దీని మీద నువ్వు కూర్చొని ఉన్నావు. మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నిన్ను వెనక్కి లాగి వదులుతారు. వదలంగానే ఏమవుతుంది, నువ్వు ఊగుతూ ఊగుతూ స్లోగా రెస్ట్కి వచ్చేస్తావు కదా. మనం ఇప్పుడు దాకా మాట్లాడుతున్న ఎస్హెచ్ఎమ్స్ ఏంటి, ద టోటల్ ఎనర్జీ ఇన్ ద ఎస్హెచ్ఎం ఈజ్ half k² which is constant. అంటే ఎనర్జీ లాస్ అవ్వట్లా. దాని అర్థం ఏంటి, అవి ఫర్ ఎవర్ ఎస్హెచ్ఎం చెయ్యాలి, ఫర్ ఎవర్ ఎస్హెచ్ఎం చేయాలి. ఏది మనం ఎప్పటి వరకు తీసుకున్నది, దోస్ ఆర్ ఐడియల్ ఎస్హెచ్ఎమ్స్ అన్న. ఐడియల్ ఎస్హెచ్ఎమ్స్ ఎందుకో చెప్పనా, అవి రియాలిటీలో పాసిబుల్ అవ్వవు, సమస్యే లేదు. అదే స్వింగ్ ఇన్ ద పార్క్ తీసుకో, నువ్వు రెస్ట్కి వచ్చేస్తావా లేదా, అక్కడ నీకు 2 ఫోర్సులు అనేవి నీ నీ ఎస్హెచ్ఎంలో ఉన్న ఎనర్జీని డ్రైన్ చేసేస్తాయి. ఏంటో తెలుసా, ఇదిగో ఎక్కడైతే ఈ హింజెస్ ఉన్నాయో ఆ హింజెస్ దగ్గర ఫ్రిక్షన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ కూడా ఉండిద్ది. సో ఎయిర్ రెసిస్టెన్స్, ఫ్రిక్షన్ ఎట్ ద హింజెస్, అవి 2 కలిపి ఆ ఆసిలేషన్లో ఉన్న ఎనర్జీని తీసి పడేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆసిలేషన్ విల్ డై. సరే, మరి స్ప్రింగ్ అండ్ బ్లాక్లో ఏమవుతుందో చూద్దాం ఒకసారి. మనం ఏదైతే బ్లాక్ గురించి మాట్లాడతామో ఆ బ్లాక్ ఒక సర్ఫేస్ మీద పెడతాంగా, ఆ సర్ఫేస్ జనరల్గా రఫ్ ఉండిద్దిగా. నువ్వు ఎంత స్మూత్ చేయాలని చూసినా కానీ దానికైతే సడన్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండిద్దిగా. సో ఆ ఫ్రిక్షన్ ఏం చేసిద్ది, ఫ్రిక్షన్ విల్ ప్రొడ్యూస్ హీట్, ఇట్ డస్ నెగిటివ్ వర్క్. ఫ్రిక్షన్ యొక్క ఏమేంటి, రిలేటివ్ మోషన్ ఉండకూడదు, గ్రౌండ్ ఏమో కదలదు. సో ఫ్రిక్షన్ ఏం చేయాలి, ఆ బ్లాక్ని రెస్ట్కి తీసుకురావాలి. ఫ్రిక్షన్ బ్లాక్ని రెస్ట్కి తీసుకొస్తుందంటే ఫ్రిక్షన్ దాన్ని ఎస్హెచ్ఎంలో ఉండి బయటికి తీసుకొచ్చేస్తుంది. అంటే ఎస్హెచ్ఎంకి ఉన్న ఎనర్జీ ½ k² ఆ ఫ్రిక్షన్ అనేది డిసిపేట్ చేసి పక్కన పడేసిద్ది. సో రియాలిటీ ఏంటంటే ఇది రియాలిటీ. సో ఏమవుతుంది అని అంటే స్లోగా, ఇదిగో ఇది ఇలా వెళ్ళేది కాస్త స్లోగా దాని యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ని తగ్గించుకుంటూ వస్తూ అల్టిమేట్గా రెస్ట్కి వస్తుంది. ఇది కూడా అంతేనమ్మా, ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇలా అది స్లో అవుతూ రెస్ట్కి వస్తుంది. వాటినే మనం డాంప్డ్ ఆసిలేషన్స్ అని అంటాం. సో డాంపింగ్ ఈజ్ రియల్. రియాలిటీలో మనకి ఫర్ షూర్ డాంపింగ్ ఉంటుంది. ఓకే, అయితే మనం ఏదైతే ఆసిలేషన్ గురించి మాట్లాడతామో ఆ ఆసిలేషన్ని ఆపేది ఏదైనా కావచ్చు. స్వింగ్ ఉందనుకో, ఫ్రిక్షను ఆపుతుంది, ఎయిరు ఆపుతుంది. అదే స్ప్రింగ్ అండ్ బ్లాక్ తీసుకున్నాం అనుకో, బ్లాక్ కేసులో కూడా ఫ్రిక్షను ఆపుతుంది, ఎయిరు ఆపుతుంది. సో అలా డిఫరెంట్ థింగ్స్ అనేవి మనకి డాంపింగ్కి కాజెస్ అవ్వచ్చు. అయితే వన్ సచ్ డాంపింగ్ ఫోర్స్ నేనేం తీసుకుంటానంటే, one such damping force which I will take is proportional to minus v bar. ఆ ప్రపోర్షనాలిటీని నేను కాన్స్టెంట్తో రిప్లేస్ చేస్తే దాట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఈజ్ బి. అయితే మనం ఒక పార్టికల్ మీన్ పొజిషన్ దగ్గర నుండి ఒక ఎక్స్ డిస్టెన్స్లో ఉంటే దాని మీద ఏ ఫోర్స్ అప్లై అవుతుందమ్మా, నార్మల్గా అయితే kx ఉండాలి. ఆ kxతో పాటుగా మనకి ఇప్పుడు ఈ డాంపింగ్ గార్డ్ కూడా ఉంటాడుగా. వెలాసిటీ నేను ఈ డైరెక్షన్లో తీసుకున్నాను కాబట్టి డాంపింగ్ గార్డ్ ఫోర్స్ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుందిగా. ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? మైనస్ kx బార్ మైనస్ bv బార్. సరే,
ఆ నెట్ ఫోర్స్ నువ్వేమని రాయొచ్చు, మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అని రాయొచ్చు. సో నువ్వు దాన్ని యాక్సలరేషన్ని d²x/dt² ప్లస్ బి వీనేమని రాయొచ్చు, dx/dt ప్లస్ kx ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా. ఇప్పుడు d²x/dt² b/m ఇంటూ dx/dt ప్లస్ k/m ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 అలా రాయొచ్చు కదా. దీన్ని సాల్వ్ చేయడం మీ వల్ల అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు అని అంటే మీకు మ్యాథమెటిక్స్ నేర్పించలేదు. ఈవెన్ 11th and 12th కూడా ఈ మ్యాథమెటిక్స్ లేదమ్మా. దిస్ ఈజ్ ఎ డబల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్, ఆర్ దిస్ ఈజ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ మీకు సిలబస్లో లేదు. అందుకనే డామ్డ్ ఎస్హెచ్ఎం, ఫోర్స్డ్ ఆసిలేషన్స్ ఇవన్నీ మీకు లేవమ్మా. ఏది జేఈ అడ్వాన్స్లో లాస్ట్ ఇయరే యాడ్ చేసి వచ్చాడు. బై మిస్టేక్ పెట్టాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు మ్యాథమెటిక్స్ తెలియనప్పుడు మరి ఎలా ఇది సాల్వ్ చేయగలరు? అయితే ఇందులో కూడా చాలా డెప్త్ ఉందమ్మా, నాకు తెలుసు. కానీ దాన్ని నేను ఇప్పుడు చెప్పలేను. ఓవర్ డాంపింగ్ అని ఒక కండిషన్ ఉంటుంది, క్రిటికల్ డాంపింగ్ అని ఒక కండిషన్ ఉంటుంది, అండర్ డాంపింగ్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఓవర్ డాంపింగ్, క్రిటికల్ డాంపింగ్ అండ్ అండర్ డాంపింగ్, ఇలా 3 సిచ్యువేషన్లు ఉంటాయి. 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడొద్దు, వదిలేసి. అసలు మనం ఏ డాంపింగ్ గురించి మాట్లాడుతున్నాం కూడా వద్దు, మనకు అవసరంలా. మ్యాథమెటిక్స్లో d²x/dt² ప్లస్ 2β ఇంటూ dx/dt ప్లస్ ω²x ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ కాసేపు అయిపోయిన తర్వాత ఆ ఎక్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ విల్ బీ సమ్ a' ఇంటూ సైన్ ω' ఇంటూ t+5. ఇది జనరల్ సొల్యూషన్ అమ్మా. ఆ a' ఏంటి అని అంటే దట్ a' విల్ బీ ఈక్వల్ టు a0 ఇంటూ e⁻−βt. అండ్ వాట్ ఈస్ దట్ ω' అని అంటే ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ ω² - β². సో మరి మనకి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా? ఎస్, మ్యాచ్ అవుతున్నాయి. అయితే ఏంటమ్మా 2β? 2β ఏంటి అని అంటే ఇట్ ఈస్ b/m. ఈ బీటానే మనం ఏమని పిలుస్తామనంటే ఈ బీటాని మనం డాంపింగ్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. ఆ బీటాని మనం డాంపింగ్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. సమ్ టైమ్స్ జేఈ మెయిన్స్లో దాన్ని డాంపింగ్ కాన్స్టెంట్ అని కూడా తీసుకుంటాడు. సరే, మరి ఏంటమ్మా ω²? ఆ ω² ఏంటి అని అంటే ఇట్ ఈజ్ k/m. సో ఆ ఒమేగా ఏంటి అని అంటే రూట్ k/m. ఏంటి ఆ ఒమేగా తెలుసా? ఇప్పుడు మనం తీసుకున్న ఆసిలేషన్కి న్యాచురల్గా దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందిగా. ఇప్పుడు నువ్వు దాన్ని డిస్టర్బ్ చేసి వదిలేసావు అనుకో, దానికి ఒక టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఉండిద్ది కదా. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద న్యాచురల్ టెండెన్సీ ఆర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఆసిలేషన్. ఈ డాంపింగ్ గార్డ్ రావడం వల్ల అది దాని ఆసిలేషన్ని చేంజ్ చేసేసుకుంది. ఇంతకీ న్యాచురల్ నుండి డీవియేట్ అయింది. అది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్తో అది మూవ్ అవ్వట్లా, డాంపింగ్ ఫోర్స్ వల్ల ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ అదర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అంటే దాని టైం పీరియడ్ చేంజ్ అవుతుంది. అండ్ లుక్ ఎట్ ద యాంప్లిట్యూడ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుంది కదా. మరి టోటల్ ఎనర్జీ ఏంటి? టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ SHM ఈజ్ గోయింగ్ టు బి ½ k యాంప్లిట్యూడ్ స్క్వేర్. మరి ఆ యాంప్లిట్యూడ్ మారుతుంది కదా. సో ½ k A0 ఇంటూ e⁻²βt.
ఇలాగా దాని టోటల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ పోతుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ దాని ఎనర్జీ మొత్తం లూజ్ అయిపోయి అది రెస్ట్కి వస్తుంది. అంతే. అదే డాంపింగ్. సరే అమ్మ, స్వింగ్లో అదే పార్క్లో కేసే తీసుకుందాం ఇంకొకసారి. పార్క్లో ఒక చిన్న పిల్లోడిని నువ్వే ఆడిస్తున్నావు అని తీసుకుందాం. నువ్వు ఒక చిన్న పిల్లోడిని పార్క్లోకి తీసుకెళ్ళి ఆడేస్తున్నావు. ఆ చిన్న పిల్లోడిని నువ్వు స్వింగ్ మీద కూర్చోబెట్టావు. నువ్వేం చేస్తావంటే దీన్ని వెనక్కి లాగి వదులుతావు. వెనక్కి లాగి వదిలినప్పుడు వాడు ఇలా 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 కదులుతూ ఉంటాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ కదిలేది తగ్గుతూ వస్తూ వాడు రెస్ట్కి వస్తాడు. ఆ పిల్లోడికి రెస్ట్కి రావడం వాడికి ఇష్టం ఉండిద్దా? ఆ పిల్లవాడికి స్వింగ్ ఆగిపోతే వాడికి నచ్చదు. కానీ న్యాచురల్ టెండెన్సీ ఏంటి, జనరల్గా ఏంటి, నువ్వు ఒక దాన్ని డిస్టర్బ్ చేసి వదిలేవంటే డెఫినెట్గా ఒక డాంపింగ్ ఫోర్స్ ఉంటుంది. అది చిన్న చిన్నగా దాన్ని రెస్ట్కి తీసుకొచ్చేస్తుంది. సో నీకు రియాలిటీలో ఏంటి అని అంటే ఇట్ షుడ్ కమ్ టు రెస్ట్. కానీ ఆ పిల్లవాడికి అది ఇష్టం లేదు, వాడు ఏడవడం మొదలెడతాడు. నువ్వేం చేస్తావు? అది ఎలాగో స్లో అవుతుందని తెలుసు కాబట్టి నువ్వు ఫోర్స్ అప్లై చేసి దాన్ని కదులుతూ ఉంచుతావు. అంటే యు ఆర్ ఫోర్సింగ్ ద ఆసిలేషన్. రియాలిటీలో ఆసిలేషన్ చచ్చిపోవాలి, కానీ నువ్వేం చేస్తావు? ఫోర్స్ అప్లై చేసి అది ఆసిలేషన్లో ఉండేటట్టుగా ఉంచుతావు. సో యు ఆర్ ఫోర్సింగ్ ద ఆసిలేషన్. అంటే ఇప్పుడు మనం మాట్లాడబోతుంది ఫోర్స్డ్ ఆసిలేషన్. సో డిసిపేటివ్ ఫోర్స్ అనేది కంటిన్యూస్గా ఎనర్జీ తీసేయాలని చూస్తుంది, కానీ నువ్వేమో ఆసిలేషన్ ఉంచాలని ట్రై చేస్తున్నావు. నువ్వు ఆ ఆసిలేషన్ని ఉంచాలని ట్రై చేస్తున్నావు కాబట్టి యూ హ్యావ్ టు సప్లై ఎనర్జీ. ఆ ఫోర్స్ ఎంతైతే ఎనర్జీ తీసేస్తుందో డాంపింగ్ ఫోర్స్, అంతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నువ్వు ఇస్తా ఉన్నావు అనుకో దీనికి, దెన్ ఇట్ విల్ బీ ఇన్ ఆసిలేషన్. సో యు ఆర్ ఫోర్సింగ్ ద ఆసిలేషన్ టు స్టే అలైవ్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఫోర్స్డ్ ఆసిలేషన్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఫోర్స్డ్ ఆసిలేషన్. అలా నువ్వు ఎలాగైనా ఫోర్స్ అప్లై చేయొచ్చమ్మా. అయితే నేను ఒక టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ని తీసుకుంటున్నా. వాడు ఏంటి అని అంటే F0 cos ఒమేగా డి ఇంటూ టీ. ఒమేగా డి ఏంటనంటే డ్రైవింగ్ ఫోర్స్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్స్. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్స్. ఓకే. సో డాంపింగ్ ఫోర్స్తో పాటు ఇవి కూడా రాయాలి. అంటే MA ప్లస్ BV బార్ ప్లస్ KX షుడ్ బి ఈక్వల్ టు F0 cos ఒమేగా dt. అంతే. ఓకే, నేను ఇది డైరెక్ట్గా రాశాను కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఒక్క నిమిషం అమ్మ, నేను నీట్గా స్టెప్ బై స్టెప్పే రాస్తా. మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే నువ్వు కానీ ఇంటర్వ్యూన్ అయ్యి నువ్వు కానీ ఏ ఫోర్సు అప్లై చేయకపోతే అది రెస్ట్కి వచ్చేస్తుంది. అది రెస్ట్కి రావడం నీకు ఇష్టం లేకపోతే దాన్ని మోషన్లోనే ఉంచాలి అని అంటే యూ హ్యావ్ టు ఫోర్స్ ఇట్ టు బీ ఇన్ మోషన్. ఇఫ్ యూ హ్యావ్ టు ఫోర్స్ ఇట్ టు బీ ఇన్ మోషన్, అప్పుడు నువ్వు ఫోర్స్ అప్లై చేయాలి, విచ్ ఈస్ గోయింగ్ టు బి F0 cos ఒమేగా dt. ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? నెట్ ఫోర్స్ ఏంటి అని అంటే -KX - BV ప్లస్ F0 cos ఒమేగా dt. సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఫోర్స్ అప్లై చేయడం మొదలెట్టేస్తావో, ఏదైతే ఆసిలేషన్ ఉందో అది స్లోగా దాని న్యాచురల్ ఫ్రీక్వెన్సీని వదిలేసుకొని ఫైనల్గా అది నువ్వు ఎంత ఫ్రీక్వెన్సీతో అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నావో ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చి అడ్జస్ట్ అవుతుంది. అంటే నువ్వు ఒక పెండులం తీసుకున్నావు అనుకో, పెండులం యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆర్ న్యాచురల్ టైం పీరియడ్ ఎంత 2π√L/g. అదే పెండులంని నువ్వు ఫోర్స్ చేస్తూ ఆసిలేషన్స్లో ఉంచావనుకో, స్లోగా దాని టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ 2π√L/g నుండి మారిపోయి
2π/ωd వెళ్తుంది. It will lose its natural frequency of oscillation and it will finally adjust to the frequency of the force. That's what will happen in reality. దాని వెనకాల చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది, అదంతా మనకు అవసరం. సో దీన్ని నువ్వు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా రాసావు అనుకో, ఏమొస్తుందమ్మా, ఇదిగో ఇదేమో ఎంఏ ప్లస్ బీవీ ప్లస్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు F0 cos ωd ఇంటూ టీ. దాన్ని నువ్వు ఎంని అంతా మల్టిప్లై చేసుకొని రాసావు అనుకో, ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ వస్తుంది రా బాబు. ఇందాక వచ్చిందే, కానీ ఈ టర్మ్ అనేది ఎక్స్ట్రా. అసలు దీన్ని సాల్వ్ చేయడం మీకు తెలుసా? మీకే కాదు, నాకు కూడా తెలియదు. ఐఎమ్ బీయింగ్ ఓపెన్, నాకు కూడా తెలీదు. అవసరంలా, అందుకే నాకు తెలీదు, మీకు అవసరంలా. అయితే ఇలా చేసేటప్పుడు వాట్ విల్ బి ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే, ఇది టైపింగ్ సరిగా లేదమ్మా, F0/m² ఇంటూ ω² మైనస్ ωd² ప్లస్ ωd² ఇంటూ b² టు ద పవర్ 1/2. ఇది గుర్తుపెట్టుకోవాలా? అవసరంలా, అసలు అవసరంలా. దిస్ విల్ బి ద ఆంప్లిట్యూడ్ ఇఫ్ దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఎలా వచ్చింది అది కూడా మీకు అవసరంలా. అవును నేహాంత్ ఏమంటున్నాడంటే, సార్ ఒక పార్టికల్ రెస్ట్లో ఉంది, దాన్ని పక్కకి తీసుకొచ్చి లాగి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని పక్కకు తీసుకొచ్చి వదిలితేనే కదా సార్ ఆసిలేషన్ స్టార్ట్ అవుతుందని అంటే, ఎస్, ఇనీషియల్లీ యూ స్టార్టెడ్ ద ఆసిలేషన్, ఆ తర్వాత నీ అసిస్టెన్స్ అవసరంలా, అది ఫర్ ఎవర్ ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేంటి, అది ఆసిలేషన్స్ చెయ్యాలి అని అంటే కంటిన్యూస్గా నువ్వైతే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి, దానికి ఎనర్జీని ఫీడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దెర్ ఈస్ ఎ డాంపింగ్ ఫోర్స్ విచ్ ఈస్ టేకింగ్ ఎనర్జీ అవే ఫ్రమ్ ఇట్. అయితే అమ్మా, ఇది ఆంప్లిట్యూడ్ కదా, ఎప్పుడైతే వెన్ ωd ఈజ్ క్లోజ్ టు ఒమేగా, దట్ ఈస్ you can say angular frequency of driving force is becoming equal to natural angular frequency of oscillation. ఎప్పుడైతే నీకు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ωd అవుతుందో అప్పుడు ఈ టర్మ్ 0 అవుతుంది, అప్పుడు డినామినేటర్ తగ్గుతుంది కదా. డినామినేటర్ తగ్గితే ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ పెరగాలి కదా, అవునా కాదా? సో ఎప్పుడైతే నువ్వు అప్లై చేస్తున్న ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ దాని న్యాచురల్ ఆసిలేషన్స్కి మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ పెరుగుతుంది. If omega is equal to ωd, then amplitude is big. అంటే పార్టికల్స్ పెద్దగా ఆసిలేట్ అవ్వడం మొదలవుతాయి. పార్టికల్స్ పెద్దగా ఆసిలేట్ అవ్వడం మొదలైతే ఆ పార్టికల్స్ పక్కన ఉన్న పార్టికల్స్తో బాండ్ ఫామ్ అయి ఉంటుందిగా, ఆ పార్టికల్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వడం మొదలైతే అవి బాండ్ బ్రేక్ చేసుకుంటాయిగా. బాండ్ బ్రేక్ అయితే ఏమైంది, ఇప్పుడు గ్లాస్ ఉందనుకో, గ్లాస్ పగిలిపోద్ది. ఎప్పుడన్నా మీరు ఒక వీడియోస్ చూసారా? కావాలంటే ఇప్పుడైనా ఆన్లైన్లో కొట్టండి. ఒక లేడీ ఒక సౌండ్ క్రియేట్ చేసిద్ది, సంథింగ్ అలా సౌండ్ క్రియేట్ చేసి గ్లాస్ ఎదురుపెట్టి ఉంటుంది, ఆ గ్లాస్ పగిలిపోతుంది, ఇట్ షాటర్స్. మీరు ఇది కూడా చదివి ఉంటారు, సోల్జర్స్ బ్రిడ్జ్ మీద మార్చింగ్ చేయకూడదని అంటారు. వాళ్ళు ఒక ప్రాపర్ సింక్తో మార్చింగ్ చేస్తూ ఉంటారమ్మా. అంటే ఒక ప్రాపర్ సింక్తో వాళ్ళు ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటారు. ఫోర్స్ దేని మీద అప్లై చేస్తారు? బ్రిడ్జ్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ ఆటమ్స్. సో మనం కొట్టినప్పుడల్లా ఆ ఆటమ్స్ కదిలి అవి వాటి ఓన్ ఫ్రీక్వెన్సీలో ఆసిలేట్ అవుతాయి కదా.
ఒకవేళ మనం కొడుతున్న ఫ్రీక్వెన్సీ ఆ పార్టికల్ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే అప్పుడు వాటి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ పెద్దగా అవ్వాలి. పెద్దగా అయితే ఏంటి, దే షుడ్ బ్రేక్ ద బాండ్స్, అంటే బ్రిడ్జ్ ఏమవ్వాలి, కొలాప్స్ అయిపోవాలి. అందుకనే సోల్జర్స్ విల్ బి ఆస్క్డ్ టు నాట్ టు మార్చ్ ఆన్ ద బ్రిడ్జ్. ఇస్ దట్ క్లియర్ అమ్మ? ఇంకోటి చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు, చాలామంది తప్పుగా చెప్తూ ఉంటారు కూడా, వెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డి దెన్ యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్తారమ్మా. అది కరెక్ట్ కాదు. యాంప్లిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం వెన్ డ్రైవింగ్ ఫోర్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం అమ్మా, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం కాదు. బట్ యాంప్లిట్యూడ్ ఈజ్ బిగ్, ఇట్ బికమ్స్ బిగ్. But saying that the amplitude of oscillations is maximum when driving force frequency is equal to the natural frequency of oscillations అంటే అది wrong. కానీ ఎప్పుడైతే ఇది జరుగుతుందో, when the frequency of the driving force is equal to the natural frequency of oscillations, that condition is called as resonance. ఆ రెజొనెన్స్లో డిస్ట్రక్టివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయమ్మా. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ రెజొనెన్స్. And at resonance, if someone is going to ask, is the displacement amplitude maximum? No, it's big but not maximum. మరి ఏది మ్యాక్సిమమ్? వెలాసిటీ యాంప్లిట్యూడ్, అంటే అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, మూవ్ అవుతున్నప్పుడు దానికి వెలాసిటీ యాంప్లిట్యూడ్, వెలాసిటీ కూడా ఆసిలేషన్స్ చేసేది కదా, ఆ వెలాసిటీ యాంప్లిట్యూడ్ మాత్రం పక్కా ఇక్కడ మ్యాక్సిమం. అది గుర్తుపెట్టుకోండి, బుక్స్లో సరిగా చెప్పండ్రు. బండి చరణ్ నాయుడు ఫిదా అంట. థ్యాంక్ యూ అమ్మా. ఇదమ్మా రెజొనెన్స్, రైట్? కొంచెం టైం ఉంది కాబట్టి మర్చిపోయా, రెజొనెన్స్ తెలిస్తేనే మీకు వేవ్స్ అనేది ఇంకా బాగా అర్థమవుతుందని అన్నా కదా, అందుకోసమే నేను డాంప్డ్ ఆసిలేషన్స్ మొత్తం చెప్పా. అయితే నాకు ఫేవరెట్ ఒకడు ఉన్నాడు. ఓ నేను ఇది వినపడుతుందిరా బాబు, ఒక్క నిమిషం అమ్మ, ఒకే ఒక్క నిమిషం, టైం ఉంది కాబట్టి. నా ఫేవరెట్ ఎవడంటే వాల్టర్ ఫెండ్. వాల్టర్ ఫెండ్ ఎస్హెచ్ఎం సిమ్యులేషన్ అని కొడతా. ఏడి వాల్టర్ ఫెండ్ గడు, అయ్యో, ఎస్హెచ్ఎం సిమ్యులేషన్. ఇదిగో, అయ్యయ్యో, ఇక్కడ చూడు, ఈ రెడ్ డాట్ ఉందే, ఆ రెడ్ డాట్ని నేను కదిలిస్తానమ్మా. అంటే ఐఎమ్ ఫోర్సింగ్ దట్ రెడ్ డాట్ టు మూవ్. దాన్ని ఫోర్స్ చేస్తే నేను ఇండైరెక్ట్గా బ్లాక్ని కూడా ఏమంటారు, ఫోర్స్ చేసినట్టే. సో నేను ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తానో ఒకసారి చూడమ్మా. చూడు, నేను ఎప్పుడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశానో ఇది దీని ఓన్ ఫ్రీక్వెన్సీతో మూవ్ అయింది. ఆ తర్వాత స్లోగా ఇది పర్ఫెక్ట్ సింక్లోకి వెళ్తాయి. చూడండి, ఈ రెండు పర్ఫెక్ట్ సింక్లోకి వెళ్తాయి. కావాలంటే చూడండి, నేను ఫ్లోలో యూట్యూబ్ని కూడా క్లోజ్ చేసి పడేసారా. ఒక్క నిమిషం, ఫోన్లో ఓపెన్ చేసి కామెంట్స్ వస్తా, మీరు గమనించండి. మళ్ళీ ఒక్క నిమిషం అమ్మా, రీసెట్ చేస్తున్నా. చూడు, ఈ రెడ్ డాట్ యొక్క ఆసిలేషను, ఈ బ్లూ యొక్క ఆసిలేషను సింక్లో ఉండవు ఇన్ ద బిగినింగ్. బట్ స్లోగా రెడ్ డాట్ యొక్క ఆసిలేషను, ఈ బ్లూ బ్లాక్ యొక్క ఆసిలేషన్ సింక్లోకి వస్తాయి. అదే చెప్పా మీకు, ఫోర్స్డ్ ఆసిలేషన్లో ఇనీషియల్గా ఆసిలేషన్ మొదలైనప్పుడు దాని ఓన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఉండిద్ది. కానీ స్లోగా ఏమవుతుంది, న్యాచురల్ ఆసిలేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ పోయి ఫోర్స్డ్ ఆసిలేషన్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఆ బ్లాక్ సెట్ అవుతుంది అని చెప్పాను కదా. ఐ విల్ ప్లే ఇట్ అండ్ యూ అబ్జర్వ్ ఇట్.
చూడు ఇప్పుడు చూడు, 2 సింక్లోకి వచ్చేసాయా? అదే నేను ఇందాక మీకు చెప్పింది, అదేనమ్మా నేను మీకు చెప్పింది. ఫస్ట్ ఏమో సింక్లో లేవు, మళ్ళీ ఫస్ట్ సింక్లో లేవు చూడు, ఇది సింక్లో లేవు, కానీ స్లోగా ఈ 2 సింక్లోకి వచ్చేస్తాయి. సో ఏంటంటే ఆ బ్లాక్ దాని న్యాచురల్ ఆసిలేషన్స్ని పోగొట్టుకొని ఇట్ విల్ హ్యావ్ సేమ్ ఫ్రీక్వెన్సీ యాజ్ దట్ ఆఫ్ ద ఫోర్స్. అలా అవుతుంది. ఇక్కడ చూడమ్మా, మనకేమో యాంగులర్ ఫ్రీక్వెన్సీ 2 ω0 ఏమో 3.16. నేను దీన్ని మారుస్తా ఇప్పుడు. ఇదేంటి రావట్లేదు, ఇదిగో 10 ఉంది కదా, దాన్ని నేను 4 చేస్తా. ఏది 4. ఇప్పుడు స్టార్ట్. ఒక్క నిమిషం అమ్మ, ఈ అట్యునేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను 0 తీసుకుంటా. స్ప్రింగ్ కాన్స్టెంట్, ఒక్క నిమిషం మళ్ళీ పోయిందిరా. స్ప్రింగ్ కాన్స్టెంట్ నేను 4 తీసుకుంటా. చూసావా, ఆసిలేషన్ పెరిగిపోయింది చూసావా? నేను ω0ని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందో చూసావా? ఇదిగో స్ప్రింగ్ కాన్స్టెంట్ 5, √5 అంటే ఎంత? 2.24. అది కదా దాని న్యాచురల్. డ్రైవింగ్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ నేను 2 తీసుకున్నా. అదే ఒకవేళ, ఒక్క నిమిషం రీసెట్, ఇది నేను 2.24 2 సేమ్ తీసుకుంటే ఏమవుతుందో చూడు. 2 సేమ్ తీసుకుంటే ఏమవుతుందో చూడు. దాని యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ పెరుగుతూ 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 అదిగో రెజొనెన్స్ డిజాస్టర్ జరుగుతుంది. చెప్పే కదా, బ్రిడ్జ్ పగిలిపోవడం లేదా ఆ గ్లాస్ పగిలిపోవడం. ఎందుకనంటే ఎప్పుడైతే ఒమేగాను అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషను డ్రైవింగ్ 2 సేమ్ చేసి పడేస్తే, మళ్ళీ ప్లే చేస్తున్నానమ్మా, ఎప్పుడైతే నేను న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీని రెండింటినీ నేను సేమ్ చేస్తే డిజాస్టర్స్ జరుగుతాయి అని చెప్పాను కదా. ఎందుకు? యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ చాలా పెద్దగా అయిపోతుంది. డంగ్. సేమ్ అమ్మ, ఎర్త్క్వేక్ అప్పుడు కూడా నీకు సేమ్ జరుగుతుంది. ఎర్త్ మూవ్ అవుతుంది కదా, నీ బిల్డింగ్ రెజొనేట్ అయ్యే ఫ్రీక్వెన్సీ అండ్ ఎర్త్ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందనుకో, నీ బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. అందుకనే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కొన్ని బిల్డింగ్స్ పడతాయి, కొన్ని బిల్డింగ్స్ పడవు. ఏ బిల్డింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఆసిలేషన్స్ ఆఫ్ దట్ బిల్డింగ్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్. షాటర్ అది మూవ్ అవుతున్నప్పుడు అది ఒక ఫ్రీక్వెన్సీతో మూవ్ అయ్యింది కదా, ఆ మూవ్ అయ్యే ఫ్రీక్వెన్సీ బిల్డింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ అయితే ఆ బిల్డింగ్ రెజొనెన్స్లో ఉండిద్ది. అప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ పెద్దగా ఉండాలి, అప్పుడు ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. దాని మీద నేను ఒక షార్ట్ చేస్తానమ్మా, దాని మీద నేను ఒక షార్ట్ చేస్తా. ఓకే ఫైన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అయిపోయింది. వీఆర్ డన్ విత్ SHM. ఎంతవరకు అవసరమో, నెక్స్ట్ చాప్టర్స్ కూడా ఎంతవరకు అవసరమో అవన్నీ చేసా. నెక్స్ట్ చాప్టర్ కోసం ఎంతవరకు అవసరమో అవన్నీ చేసా. వెన్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఇన్ఫినిటీ? అమ్మా, యాంప్లిట్యూడ్ ఇన్ఫినిటీ థియరిటికల్గా పాసిబుల్ కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ అవదమ్మా. ఎస్, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్కి కూడా మనకి పాసిబిలిటీ ఉంది. బట్ ఆ ఫ్రీక్వెన్సీ వేరు, అంత డెప్త్ మీకు అవసరంలా. మెయిన్స్ లెవెల్ PYQs నుండి అడ్వాన్స్ లెవెల్ PYQs చేయాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి? భయపడకూడదు, అదే మైండ్ సెట్. నితిన్ సార్, మీరు చేసే షార్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నేను అందుకనే చాలా టైం తీసుకొని ఏవైతే బాగున్నాయో అవి మాత్రమే తీసుకుంటున్నానమ్మా. రియల్ లైఫ్లో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ పాసిబుల్ ఉందమ్మా సిచ్యువేషన్. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర యాంప్లిట్యూడ్ కూడా మ్యాక్సిమం అయ్యిద్ది.
నాకు గుర్తున్నంత వరకు ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 బీటా స్క్వేర్, నాకు గుర్తున్నంత వరకు. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా అడగాల? రేపు లైవ్ క్లాస్ అమ్మా, రేపు చాలా ఇంపార్టెంట్. 1.5 అవర్లో దగ్గరగా 45 to 50 minutes నేను యానిమేషన్సే చూపిస్తాను మీకు. 45 minutes to 50 minutes ఓన్లీ యానిమేషన్సే ఉంటాయి. సో రేపు చాలా ఇంపార్టెంట్. ఎస్, రేపు వేవ్స్ చాప్టర్. We are going to start waves. అభినవ్ అడుగుతున్నాడు ఏపీ ఎంసెట్ ఎలా కొట్టాలి అని. ప్రతి చాప్టర్లోనూ ఒక సర్టెన్ లెవెల్ వరకు కాన్సెప్ట్ నేర్చుకొని ఒక లాస్ట్ 15 years పీవైక్యూస్ చేయి, అయిపోతుంది. బ్యాక్లాగ్స్ ఎలా కవర్ చేయాలో చెప్పండి సార్. ఏ బ్యాక్లాగ్సో నాకు క్లారిటీగా చెప్పాలమ్మా. ఇన్ఫినిటీ సిరీస్ బ్యాక్లాగ్సా లేకపోతే నీ పాత చాప్టర్సా? సరే, ఏదైనా కానీ మీకు నేను చెప్పేది ఏంటనంటే, ఆ బ్యాక్లాగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో రోజులో ఒక 1 hour or 2 hours బ్యాక్లాగ్స్ అని కేటాయించు. రైట్? ఆ 2 hours టైంలో నువ్వు ఎంతవరకు చేయగలవో సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని చేసే. ఎలా సిస్టమేటిక్గా ప్లాన్ చేయాలంటే, ఫస్ట్ ఈజియర్ చాప్టర్స్ని పిక్ చేసుకో. ఈజియర్ చాప్టర్స్ అని నీకు అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఒకవేళ అది ఈజీ అయ్యి ఉంటే నీకు బ్యాక్లాగ్ అవ్వదుగా. కానీ నువ్వు ఒక్కసారి వాట్ ఆర్ ద చాప్టర్స్ విచ్ ఆర్ ఈజీ టు స్కోర్ ఇన్ జేఈ అని టైప్ చేసావనంటే నీకు లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ వస్తాయమ్మా. అందులో ఉన్న చాప్టర్స్ ఫస్ట్ ఆ చాప్టర్స్ని నువ్వు తీసుకొని పర్ డే మినిమం 2 hours ఆ బ్యాక్లాగ్స్కి కేటాయిస్తూ ఈ పర్టికులర్ చాప్టర్స్ని ఫస్ట్ చేయి. దట్స్ హౌ యూ డూ ఇట్. నేహాంత్ సార్, మీ దగ్గర ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు కాదులే, జనవరి ఒకసారి మెయిన్స్ అయిపోగానే మీకు మన గ్యాప్ ఉండిద్దిగా మెయిన్స్కిను ఐపీఈకి, అప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అన్నీ చేసేద్దాం. సరేనమ్మా, అయితే ఉంటా మరి. రేపటి క్లాస్ మాత్రం సూపర్ ఇంపార్టెంట్. క్లాస్ టైమింగ్ 5:30 to 7 గుర్తుపెట్టుకోండి. బాయ్, గుడ్ నైట్.